రియల్ ఎస్టేట్ దళారిపై దాడి ఘటనలో మల్కజ్గిరి బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్పై కేసు నమోదైంది. ఏకశిలానగర్లో సెక్యూరిటీ డ్యూటీలో ఉండగా తనపై దాడి చేశారని నారాపల్లికి చెందిన గ్యారా ఉపేందర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఈటెల రాజేందర్తో పాటు దాడికి పాల్పడిన మరో 30 మందిపై పోచారం పోలీసులు కేసు నమోదు చేశారు. మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ పరిధిలోని ఏకశిలానగర్లో ఎంపీ ఈటెల పర్యటించారు. ఆ సమయంలో పేదల భూములు ఆక్రమించుకుంటున్నారని ఈటెల దృష్టికి బాధితులు తీసుకువెళ్లారు. దీనిపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన ఈటెల ఓ రియల్ ఎస్టేట్ దళారిపై చేయి చేసుకున్నారు. అక్కడే ఉన్న ఈటెల అనుచరులు కూడా ఉపేందర్తో పాటు మరో వ్యక్తిని చితకబాదారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ గ్యారా ఉపేందర్ పోచారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఈటెల రాజేందర్తో పాటు ఏనుగు సుదర్శన్ రెడ్డి, ఏకశిల ఫ్లాట్ ఓనర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శివారెడ్డి, శ్రీనివాస్, జుబైర్పై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇక మరిన్ని డీటెయిల్స్